మన పట్నం వెళ్ళిపోయి బొంగురల ఆటలాడుకొని మన పట్నం వస్తుండగా చేతువల తిరుపతి తీరంగం కాసి కళ్యాణం అయ్య 4 బాటల్లో ఒకవేళ 3 పెద్దలు కలిసినారు 2 సీస పద్యాలు నేర్పించినారు. పద్యం చెప్పిన పెద్దలు బాలుడా దీనికి అర్థం చెప్పమన్నారు. అమ్మా ఏం చూసినగా దానికి అర్థం ఏందో నాకు తెలవలేదు తల్లి. గా పద్యం నీ ముందు వార్త నాకు అర్థం చెప్తావా ఎల్లమ్మా? అమ్మవారు ఎల్లమ్మకు పద్యం అన్న వరకు మతికెంత సంతోషమైందట. కొడిక పరశురామయ్యా నీ ముక్షాలు నోటుకుండగా పద్యం ఎట్ట ఉండదు నాకు విన చెప్పు కొడిక. రామ పరశురాముడు ఏమంటూ ఉన్నాడు. అమ్మ రేణుక ఎల్లమ్మ పద్యం నేను వాడాలన్నాను వినాలన్న తల్లి. కులము లేదు భేదము లేదు 18 వర్ణాల జాతి కులాల మంది రావాలి. రచ్చబండ దగ్గర పట్టి శాముడి కాడ సభను ఏర్పాటు చేయాలి. సభలో మన శివాల గద్దె మీద నువ్వు కూర్చోవాలి. గా ముందు పద్యం నేను వార్త ఎల్లమ్మ లోకమంతా చూడాలి. దానికి అర్థం చెప్పాల తల్లి. నా కొడికే ముత్యము నా కొడికే బంగారము నా కొడికే ఎండి నా కొడుకు వచ్చిన బంగారం నాకేముంది నా తండ్రి. ఈ పద్యము లోకానికి ఏం చెప్తానంట నా కొడుకు రామయ్య. ఎల్లమ్మ తల్లికి ఎక్కలేని సంతోషం అవుతుంది. 18 వర్ణాల జాతి కులాల మందిని వినిపించింది. మాదిగవాళ్ళని డప్పు మోగించి ఆ ఊరు జనమంతా చేరవచ్చినారు. సభను ఏర్పాటు చేసినారు. సభ లోపల ఎల్లమ్మను గుసబెట్టిర్రు. ఎల్లమ్మ మీద 3 తమ్ములు ఆడవిలను గుసబెట్టిండు. రామా చూసినవా ఎంత జనం వచ్చిన కొడుక. రామా నీ మాట ఖాతరు లేక 18 కులాల మందిని వినిపించా. ఇప్పుడు పద్యము వాడురా రామయ్య. రాముడే రాముడు రఘువీరనందుడు చండాపచండు హరి వీర భయంకరుడు ఏ విధమైన పద్యము వాడుతున్నాడు. పాదు లేనిది ఎల్లమ్మో దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. పాదు లేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఇద్దరు వ్యక్తిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. అమ్మా ఇత్తు లేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ చిత్తమైంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. చెట్టు లేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఇయ్యతవాడిని ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. ఏవి దిగలేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఇతక మూసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. పూత ఉయ్యనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఆదత రాసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. కాతగాయని ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఆయతవయ్యింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. కాయలేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అండెతవల్లింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. అమ్మా అమ్మా ఇత్తు లేకుండా పంటలు వస్తాయి అంట వెనుక ఎల్లమ్మగా పంటలు ఎట్లా ఉంటే నాకు చెప్పవమ్మా. అమ్మా కూడలేనిదా ఎల్లమ్మో దేవి ఎల్లమ్మ. కాయగట్టది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఏగట వేసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. అమ్మా లేవలేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పాలక ఉడిసిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. లేని పాలు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పాలకగాయని ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. తోడలేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎలుగెట్ట వేసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. పెరుగు లేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ సల్లెట్ట వేసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. సల్లలేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎన్నట్ట వేసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ.
పంటలంటే పంటలు ఎట్లా ఉంటాయి ఎల్లమ్మ పాలల్లో తోడు లేకుంటే పాలు పెరిగైతుందట దానికి అర్థము చెప్పాలే ఎల్లమ్మ అమ్మా భగవంతుడా నేను ఏమి చెప్పాలి కొడుకు అమ్మగారు నీ పద్యం మీద మన్నమయ్యే పద్యం అని నేను సంతోషపడ్డరా దేవుడా అయ్యలారా నేను ఎట్లా ఏదు ఏమి బొనుకులు ఎట్లా అర్థం చెప్పాలి కొడుకు రావయ్యో రామ పరశురామ అది నీ నిజమే కొడుక ఇత్తులేని పంటలు ఉంటాయి ఇత్తులేని పంటలు అంటే 24 దినుసులు ఉంటాయి శామగడ్డకు విత్తు ఉండదు మరమగడ్డకు ఇత్తు ఉండదు రా రామా ఆలిగడ్డకు ఇత్తు ఉండదు పసుపు గడ్డకు ఇత్తు ఉండదు అరటి గడ్డకు ఇత్తు ఉండదు అరట లేకుండా ఇత్తు లేని పంటలంటే గట్ల ఉంటాయి కొడుక అమ్మ ఎల్లమ్మ పాలల్ల తోడలేంది పాలు పెరిగట్టయిందంటే రామా పరశురామ పూర్వకాలం అందు తొనకొండ పట్నం అంటది గొల్లవాళ్ళ రాజ్యం ఉన్నది అలనాడు పూర్వకాలం అందు గొల్లవారు 1,00,000 గొర్రెల మంద తీసుకుని దేశాల మీద మేతల కంట పోయినప్పుడు ఎలగాని ఎల్ల గొల్ల వాళ్ళకు చేతులు సర్ది లేనప్పుడు కడుపుకు ఆకలి అయినప్పుడు వలనాడు గొల్ల వాళ్ళు కొడుక మోదుగు చెట్లెక్కి మోదుగాకులు తెప్పుకొని మోదుగాకులతోని మోదుగుడ్డల్ల కొట్టుకొని మోదుగుడ్డల్ల గొర్రెల పాలు విండుకొని అడవిల బండల మీద పెట్టినప్పుడు కొడుకు పని కార్తీ ఎండల్ల బండలు వగిలినట్టు రోని కార్తీ ఎండల్ల రోకల్లె వగిలినట్టు మగమగ వచ్చేటి ఎండలు ఏడికి బండ కాకైనప్పుడు ఆ కాకకి అగ్గి లేకుండా బండ మీద ఉన్న మోదుగుడ్డల పాలు కావు కొడిక ఆ కాగిన పాలు కొడిక రామయ్య తోడెట్లా చేసిరంటే కాగిన పాలల్లా పాల కూర్చ పాలు పోసే పాలు పెరిగెళ్ళవు కొడిక పెరిగెళ్ళవు కొడిక నారాముడా ఆ కాగిన పాలల్ల కొడిక నారాముడా పాల కూర్చ పాలు వస్తే రామయ్యో పాలు వస్తే రామయ్యో పెరిగెళ్ళవు కొడిక నారాముడు పెరిగెళ్ళవు కొడిక నారాముడు ఏమిటి ఎల్లమ్మ ఏమి పద్యము ఏమి అర్థము అబ్బా రంకునేసినది బొంక నేర్వాల బొంక నేర్వకుంటే కొంకన కలపాలవుతుంది అంటారు ఇది నిజమే ఉన్నట్టుంది ఎల్లమ్మ రంకునేసి బొంకుతున్నవా అమ్మా రాజకరాజుల ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఒక్కొక్క మాట మాట్లాడు నాకు రాజకరాజు 2 పేరు వచ్చింది దేవాన దేవతలు నాకు దిష్ట పేరు వచ్చినది అమ్మా నాకు తండ్రి లేడాట నీకు భర్త లేడాట భర్త లేదు మమ్మల్ని ఎట్లా అన్నవు ఎల్లమ్మ దేవి ఏమిటి కొల్లవారింటిలో పుల్లడి సల్ల కన్నవా గవలవారింటి లేత ముంజల కన్నవా తీయటి కళ్ళుకు కన్నవా కోమట్ల వారింటి కొబ్బరి బెల్లాన్ని కన్నవా శాలవారింటిలో రేఖ ముక్కలు కన్నవా పెసరగా అన్నమాట పర్వత వయ్యత వల్ల పచ్చ పెసరగా అన్నమాట పసరగాస పోరగాల దగ్గర పక్కలేసుకున్న మమ్మల్ని అన్నమాట ఎల్లమనేము ఏమిటి అట్లా కూడా మమ్మల్ని అన్నవా తల్లి నా భావననేది నాకు నిజమేమనిపిస్తా ఉంది ఈడికి పుట్టి పెరిగి 12 ఏళ్ల వయసుకు వచ్చి ఒకనాడు కొడుక రామయ్య గితడే నీ తండ్రి అని చెప్పవైతివి శోభవైతివి అమ్మా ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు మంచి మాటకు మరణము లేదు సంగీతానికి చింతకాలు రాలవంటారు వంగిన కొమ్మకు ఎప్పుడైనా ఒరేమ ఉంటుంది మంచి మాటతో మసులుకు లేదా నా గండ్ర వాయిదానికి నీ గర్భ భంగం అవుతుంది ఇంతమందిలో నా తండ్రి ఆడ ఉండో కళ్ళ చూపరాదు తల్లి ఎల్ల
చెల్లవా చెల్లవైతే నీకేమైంది? చెల్లవంటే చేతి బిరకాయ అయితివా, పక్కన బల్లెం అయితివా, ముక్కల ఏది అయితివా? వెనుక పుట్టిన దానివి, ఎంగిలి రొమ్ములు ఎగిన దానివి, నీకేవరికనే నా బాధలు. రాజుల రెండ పేరు, దేవతల దష్ట పేరు వచ్చింది. ఏమిటి తల్లి రేణుకయ్యమ్మ చెప్పిందా నీకు తండ్రి ఏటకుండు? తల్లి మనకు బిడ్డ కెరక, బిడ్డ మనకు తల్లి కెరకంటారు లోకము. చెల్లలా రంకునేసి బొంకుతున్నావు నాయి చెల్లెలా, ఎంత రంగుదాని ఉన్నావమ్మా నాయి చెల్లెలా. రామ పరశురాము తల్లిని చెల్లెని కొడుతుండు రామయ్యో. పెట్టాను అయి చెల్లె రామ 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 అమ్మ దేవుని ఎడమ చేత పట్టిన రామ పరశురాముడే. పట్టినాడు రామయ్య అవురా ఏది గంత పాదములల్లా లేపినాడే. తల్లి ఎదల మీద పెట్టి చాడిచి దంతమును రేణుక ఎల్లమ్మ దేవినైనా అమ్మా అమ్మా ఓహో చెప్పాల ఎల్లమ్మ తండ్రి ఆడ ఉండో. యుగములు జగములు ఉనికి పడి సూర్య చంద్రాలు గడగడ ఉనికి ఆకాశమాదిరి భూమియ బొగులు పట్టి నీళ్ళ మంటలే ఉట్టి నిప్పుకు చెదలే ఉట్టి దేవతలు గడగడ గడగడ ఉరికిన గాని నిన్ను వదిలిపెట్టానమ్మా దేవయల్లమ్మా.